వెల్కమ్ టు బారస్ వ్లాగ్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి బ్యూటిఫుల్ రిచ్ అథెంటిక్ వాల్ డెకర్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఈ వాల్ డెకర్ తయారు చేసుకోవడానికి మనకి మొదటిగా ఇలాంటి వుడెన్ బాక్సులు తెచ్చుకోవాలి. ఇవి అమెజాన్లో కానీ డాలర్ ట్రీలో కానీ దొరుకుతాయి. అండ్ సెకండ్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ విత్ బ్యూటిఫుల్ అపీరెన్స్. మీ ఇంట్లో ఉన్నాయి కానీ లేదంటే బయట స్టోర్ బాట్ కానీ తెచ్చుకోవచ్చు. నేను ఈ ఫ్రేమ్ హోమ్ గుడ్స్లో తీసుకున్నాను. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రాస్ ఐడల్స్ అండ్ దెన్ దీస్ వాల్ హ్యాంగింగ్స్. నేను ఇవి అమెజాన్లో పర్చేస్ చేశాను, మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ యూ నీడ్ ద పెయింటర్స్ టేప్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ డెకరేటివ్ ఫ్యాబ్రిక్. అండ్ ద లాస్ట్ వన్ ద వుడ్ స్టెయిన్ పెయింట్. ఇది మీకు పెయింట్ స్టోర్లో దొరుకుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. మొదటిగా ఈ వుడెన్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెయింట్ చేసుకుందాము. ఈ వుడ్ స్టెయిన్ పెయింట్తో either 1 కోటింగ్ ఆర్ 2 కోటింగ్ వేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 కోటింగే వేసాను, సో మీకు లైట్గా కనిపిస్తుంది. సెకండ్ కోటింగ్ కూడా వేస్తే మీకు ఇంకా థిక్ కలర్ కనిపిస్తుంది అనమాట. ఇలా స్టెయిన్ని కోట్ చేసిన తర్వాత మీరు లెట్ ఇట్ డ్రై ఫర్ 1 డే అట్లీస్ట్. సో ఇప్పుడు బేసిక్ ఈ వుడెన్ బాక్సెస్ రెడీ అయిపోయాయి, మనకి డ్రై అయిపోయాయి. నేను ప్రీవియస్ డే వీటిని పెయింట్ చేసి డ్రై చేశాను. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఇవన్నీ కొనుక్కునే ముందర ఫస్ట్ చెక్ పాయింట్ ఏంటంటే మీ ఫ్రేమ్లోకి ఈ వుడెన్ బాక్సెస్ కరెక్ట్గా కూర్చుంటున్నాయా లేవా. దట్ మీన్స్ ఈజ్ ఇట్ ఫిట్టింగ్ ఆర్ నాట్, అది చెక్ చేసుకొని ఆ సైజుకు సంబంధించిన బాక్సులు మాత్రం మీరు తీసుకోవాలి. అండ్ ఫ్రేమ్స్ వెనకాల వచ్చే ఫోటో స్టాండ్ మాత్రం మనకు అవసరం లేదు, అది తీసేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ చెక్ పాయింట్ ఈజ్ మీరు తీసుకున్న బ్రాస్ ఐడల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ బాక్స్ లోపల కూర్చుంటున్నాయో లేవో చూసుకోండి. అంటే హైట్ మెజర్ చేసుకొని దానికి తగిన డైమెన్షన్స్ ఉన్న బాక్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో భాగంగా ఫ్యాబ్రిక్ని బాక్స్ లోపల ఉండే డైమెన్షన్స్ అంటే ఇన్నర్ డైమెన్షన్స్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. నేనైతే ఊరికే అలా లోపల పెట్టాను, మీరు కావాలంటే స్టిక్ కూడా చేసుకోవచ్చు. కానీ మూడ్ మారినప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చాలి అని అంటే స్టిక్ చేస్తే మళ్ళీ అది తీయడానికి కష్టమవుతుంది. అందుకని నేను జస్ట్ అలా లోపల ఇన్సర్ట్ చేశాను అంతే, అతికించలేదు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బాక్సులకి మనం వెనకాల హుక్ తగిలించాలి. ఈ హుక్కు నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి స్క్రూ చేయడానికి ఎలాంటి ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్స్ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే చిన్న స్క్రూ డ్రైవర్స్ చేత్తో గట్టిగా తిప్పేస్తే ఈ స్క్రూస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, అంత హార్డ్గా కూడా ఉండవు. ఇట్స్ వెరీ ఈజీ. ఇలా రెండో బాక్స్కి కూడా ఈ వాల్ హుక్ని స్క్రూ చేసుకున్న తర్వాత ఫైనల్గా అవుట్పుట్ ఇలా వస్తుందన్నమాట. ఫోటో ఫ్రేమ్స్కి వెనకాల ఇలా మనకి ఫోటో స్టాండ్ సపోర్టర్స్ ఉంటాయి. దానికి ఉన్న స్క్రూస్ని తీసేసి ఏదర్ మీరు టోటల్గా ఆ సపోర్ట్ని తీసేయచ్చు, లేదంటే ఇలా సేఫ్ సైడ్గా కిందకు వంచేసి పెట్టేయచ్చు. మొత్తానికి బేసిక్ ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఇందులో ఫిట్ చేసి ఇందులో గాడ్ ఐడల్ని సెట్ చేసి దీనికి పెయింటర్స్ టేప్ అనేది మనం వేస్తామన్నమాట. ఇన్ కేస్ మీరు ఈ పెయింటర్స్ టేప్ వాడకూడదు అని అనుకుంటే మీరు వుడ్ గ్లూ యూస్ చేసుకొని ఈ వెనక వుడెన్ బాక్స్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్కి చక్కగా స్టిక్ చేసుకోవచ్చు. కానీ మనకున్న డిఫరెంట్ ఐడియాస్కి మనము ఒక్కటే టైప్ ఆఫ్ స్టైల్ని ఎప్పుడూ మనం పెట్టాం ఆబ్వియస్లీ. సో నేనైతే ఈ పెయింటర్స్ టేప్ యూస్ చేసుకొని వెనక ఈ వుడెన్ బాక్స్ అంతా ఫ్రేమ్కి సెక్యూర్గా అటాచ్ చేస్తుంది అనమాట. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, అస్సలు ఊడిపోదు, ట్రస్ట్ మీ. మనం ఫ్యూచర్లో ఈ వాల్ ఫ్రేమ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని కానీ ఐడల్ని కానీ మార్చుకోవాలి అంటే దిస్ పెయింటర్స్ టేప్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. నేను ఈ గణేష్ ఫోటో ఫ్రేమ్తో పాటు సరస్వతి ఫోటో ఫ్రేమ్ కూడా చేశాను. సో ఇది కూడా ఇలా వచ్చిందనమాట. లెట్స్ సీ గణేష్ ఫ్రేమ్ ఆన్ ద వాల్. సీ హౌ ఇట్ ఈస్, ఇట్స్ లుకింగ్ లైక్ ఎ మాస్టర్ పీస్. ఇది బయట ఎక్కడ కొనాలని దొరకదు, బికాస్ యూ మేడ్ ఇట్, ఇట్స్ యునీక్, లైక్ బ్రాండెడ్. యాజ్ ఆఫ్ నవ్ ఈ 2 వాల్ ఫ్రేమ్స్ చేశాను. అండ్ నెక్స్ట్ టైం నేను లక్ష్మీదేవి కూడా చేస్తాను. సీ హౌ దే ఆర్ లుకింగ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ కాదంటారా? ఈ వీడియో మీకు ఎంతో కొంతైనా ఉపయోగపడింది అనుకుంటున్నాను. అలా అయితే మీరు జస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.